ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమైన ఈరోజు రక్షణ గురించి అలాగే మా పిలుపు గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా నిజమేనైనా ప్రభా రక్షణలో ఉన్నామని నిశ్చయిత మాకు ఏ రీతిగా కలుగుతుంది అనే సత్యాలని మేము ఈరోజు నేర్చుకుంటుండగా మీరే మాకు బోధించమని, మమ్మల్ని సర్వసత్యంలో నిలపమని, మరి ముఖ్యంగా మా రక్షణ మేము పొడగొట్టకుండా ఉండే భాగ్యాన్ని మా అందరికీ వింటున్న బిడ్డలకి దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే రక్షణ మరియు పిలుపు అండి. హల్లెలూయా. నిజమే, నేను రక్షణ గురించి సంపూర్ణంగా చెప్పట్లేదు. ఈరోజు మీ పిలుపుని గురించిన సత్యాలను నేను బోధించట్లేదు, కానీ మనము రక్షణలో ఉన్నామా లేదా, మన పిలుపు ఏమై ఉంది అనే విషయాల గురించి కొన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని బట్టి మీరు పరిశీలించుకున్నప్పుడు ఈ వాక్యం వింటుండగా మీ స్థితి ఎక్కడుంది, మీ రక్షణ అనుభవం అనేది మీరు ఏ రీతిగా ఉన్నారు అంటే మీ రక్షణలో మీరు అనుభవిస్తూ ఆనందిస్తున్నారా, మీ పిలుపులో తగినట్టుగా మరి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉన్నారా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని ఒకవేళ ఉన్న ఎడల అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేము, అటు ఇటు త్రొట్టిల్లిన వారుగా ఉన్నాము అంటే మరి సరి చేసుకోవడానికి ఈరోజు మనకి ఈ వాక్యము మనల్ని సరిచేసి నేర్పించును గాక అని బ్రతిమలాడుతున్నానండి. ఎవరిని బ్రతిమలాడుతున్నానంటే దేవుని నామంలో మరి తగ్గించుకుని వారు హెచ్చించబడతారని చెప్పినట్టుగా మరి ఈరోజు మీరు నిజమే మీలో ఉన్న స్థితి గతిని నిజముగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి ఆయన దగ్గర మీరు తగ్గించుకునే దేవాది దేవుడు ఈరోజు మిమ్మల్ని క్షమించి మరి నూతనమైన మార్గంలోకి ఆయన నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు చదువు వచ్చిన వారే కావచ్చు, చదువు రాని వారే కావచ్చు, మరి ఏ స్థితిలో ఏ గతిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నను మరి గొప్పవారే కావచ్చు, సేవకురాలే కావచ్చు, ఈరోజు ఈ వాక్యము మిమ్మల్ని మరలా బలపరుస్తుందని చెప్పేసి. అవునండి, మరలా ఎప్పుడు నువ్వు వాక్యం వినను, ఈ వాక్యంలోకి వెళ్ళి వస్తున్న ఏ మాట అయినా నిన్ను బలపరచడానికి మరి నిన్ను సరిచేయడానికి అని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు నీలో ఆత్మకార్యంలో జరిపించి నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడని నమ్ముతున్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి రక్షణ గురించి మరి కొన్ని సత్యాలు మనం ఈరోజు నేర్చుకుందాం. మరి రక్షణ యెహోవాదే కదండి, ఆయన ఇచ్చే ఉచిత బహుమానమే ఈ రక్షణ అయి ఉన్నది. మరి రక్షణ మరి మనకి ఎలా వస్తుందంటే అది ఉచితంగా మనం పొందుకుంటున్న వరమండి. ఆయననే చేసిన సంపూర్ణ కార్యాన్ని బట్టి ఆయన వెల చెల్లించి ఉన్నాడు, సంపూర్ణమైన వెల ఆయన చెల్లించి ఉన్నాడు. కాబట్టి ఆ వెలని బట్టి మనం పొందుకుంటున్న ఈ బహుమానమే రక్షణ. హల్లెలూయా. ఈ రక్షణ అనే దాంట్లో మరి ఏమేమి ఉంటాయి అనేది చూస్తే, మరి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది మనం చూసినప్పుడు మరి రక్షణలో మరి ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే మొట్టమొదటిగా మనము విమోచించబడుతున్నాం. హల్లెలూయా. ఇంకొకటి చూస్తే స్వస్థత కలిగి ఉంటుందంట. మరి ఆ తర్వాత భద్రతను, విడుదలను, మరి అంత మాత్రమే కాదు ఆ దత్తపుత్రాత్మని కూడా మనం పొందుకుంటున్నాము. ఆయన బిడ్డలుగా వారసులుగా మార్చబడుతున్నాము. అంత మాత్రమే కాదు మనం ఆయన నీతికి వారసులుగా, ఆయనకే మరి తోటి వారసులుగా, ఆయన నీతిలో భాగస్వాములుగా కూడా మనం మార్చబడుతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాకండి. ఇదిగో స్వస్థతని మనం పొందుకుంటున్నాము, ఇదిగో భద్రతని మనం పొందుకుంటున్నాం, విడుదలని మనం పొందుకుంటున్నాం. అంత మాత్రమే కాదు దత్తపుత్రాత్మని పొందుకుంటున్నాం, నీతి అనే కవచాన్ని మనం ధరించబడుతున్నామని. అంత మాత్రమే కాదు విమోచన కార్యం అనేది మనలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ అనే మాటలో ఇన్ని ప్యాకేజీలు ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఒక్క రక్షణని మరి ఏ రీతిగా సోజా అంటారండి. మరి ఏది ఏమైనా సరే ఆ వర్ణించే అంత జ్ఞానము నాకు లేదు, కానీ ఈ రక్షణని మరి నీకు కలిగి ఉన్నావా? ఈ రక్షణ అనుభవం అనేది నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఉన్నావా? ఆయన కోసము నువ్వు జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు లేవా, ఇంకా యేసు ప్రభు ఒక దేవుడే, ఆయన ఒక దేవుడుగానే ఉంటే చాలు, మరి ఆయనని నేను గౌరవిస్తున్నాను, ఆయన అంటే నాకు భయం ఉంది, ఆయన అంటే భక్తి ఉంది, నేను ఆయనను ఒక దేవుడిగా కొలుస్తున్నాను అనుకుంటున్నావా? లేకపోతే ఆ రక్షణ అనుభవం అనే పొందుకొని నువ్వు ఆయనతో సత్సంబంధమైన ఇంటమసీలో నువ్వు ఉన్నావా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటుండగా మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తుండగా మరి దేవాది దేవుడు మనల్ని మరి పోల్చును గాక, అలాగే మనలో సంపూర్ణమైన రక్షణ అనుభవము, ఆనందము కలుగజేయును గాక అని వేడుకుంటున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజముగా రక్షణ అనే ఒక వరంలో మనం ఏమేమి ఉన్నాయో చూసుకున్నాము. మరి మెయిన్గా మరి ఈరోజు ఒక వచనాన్ని మీకోసం చదవాలని అనుకుంటున్నాను. అదేంటంటే
ఐజయా రాసిన గ్రంథము 53వ అధ్యాయంలో 5-6 వచనాలు మరొకసారి ధ్యానిద్దామండి. ఇదే నిజమైన రక్షణకి సూచనగా, రక్షణకి కారణంగా ఇక్కడ ఉన్నదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్షను అతని మీదకి పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిస్తున్నది. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నాడు, మన దోషములను బట్టి బడి ఉన్నాడు, మన సమాధానార్థమైన శిక్షకి అంటే మన కోసము ఆయన శిక్ష భరించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో చూసినప్పుడు మనమందరము గొర్రెల వలె హల్లెలూయా త్రోవ తప్పిపోతుమి, మనము ప్రతి తనకిష్టమైన త్రోవలో తొలగిపోతుమి. యెహోవా మన యందలి దోషమును అతని మీద మోసెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదంట అండి. చూడండి ఇక్కడ ఏమి జరుగుతుంది. ఈ వచనాన్ని అన్నింటినీ మనం ధ్యానించినప్పుడు చూస్తే క్లియర్గా అంటే ఆ రక్షణ అనే నిజమైన డెఫినేషన్ అనేది ఇక్కడ నిజంగా ఉంది. తప్పిపోయిన మనల్ని ఆయన తిరిగి సమకూర్చడానికి చేసిన కార్యమే ఈ రక్షణ కార్యము. హల్లెలూయా, మన పాపాలని ఆయన మీద మోసుకోవడమే ఆయన చేసిన గొప్ప కార్యమని. ఇదిగో మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించి ఉన్నాడు, అదే గొప్ప కార్యమని. ఈ కార్యములన్నీ కూడా ఎక్కడ చేశాడు అంటే, ఎక్కడ సమాప్తం చేశాడంటే ఆ శిలువ పైన సమాప్తం చేసి ఉన్నాడు. ఆ శిలువ పైన ఆయన పొందిన గాయముల చేత, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఇదిగో ఆయన పొందిన మరణము ద్వారా హల్లెలూయా ఆయన మన కోసం సంపూర్ణంగా చెల్లించాడు. ఇంకా చెల్లించాల్సిన అవసరమే లేనంతగా చెల్లించాడు. కానీ ఇప్పుడు మనమేమి చేయాలి? ఒకరికైనా ఇద్దరికైనా అన్యులక హిందూస్కా అని చెప్పేసి ఆలోచన చేస్తే దేవాది దేవుడు అందరికీ వెల చెల్లించాడండి. అది ఎవరైనా సరే, ఊపిరి కలిగిన ప్రతి ఒక్క బిడ్డ కోసము దేవాది దేవుడు మానవులుగా పుట్టిన ప్రతి బిడ్డ కోసము ఇదిగో దేవాది దేవుడు వెల చెల్లించి ఉన్నాడు. అదే రక్షణ అండి, అదే రక్షణ కార్యమని. ఆ రక్షణ అనుభవం అనేది నీలోనికి ఎలా వస్తుంది అనేది మనం ఈరోజు కొంచెం ధ్యానిద్దాం. మనం ముందుగానే అనుకున్నట్టుగా మనకి యేసు ప్రభు తెలుసు. నా రక్త సంబంధికులు ఉన్నారండి. నా రక్త సంబంధికులు అంటే నా కజిన్స్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో నువ్వు దేవుని నమ్ముకున్నావు, మీరెందుకు మమ్మల్ని మతం మారాలి, అది మారాలి, ఇది మారాలని చెప్తా ఉంటారు. అదొకటి మాకు నచ్చదు. ఇదిగో మీ యేసు ప్రభు అంటే మాకు ఇష్టమే, ఆయన కూడా దేవుడని మాకు తెలుసు, కానీ మీరెందుకు అట్లా మతం మారుస్తారు అని చెప్పేసి, ఎందుకు ఇలా మీ దేవుడు కాదని మాట్లాడతారు అని చెప్పేసి అజ్ఞానంతో తను పలుకుతూ ఉంటుంది. నేనన్నాను అది నిజమే, కానీ వారితో మనం వాదించడానికి లేదు. వాళ్ళకి చెప్పగలిగిన జ్ఞానము మనము దేవుని దగ్గర పొందుకుంటే కానీ మనము చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజము, ఏంటి అంటే వారంటున్న మాట, మా అక్క చెప్తున్న మాట ఏంటంటే మీ యేసు ప్రభు కూడా దేవుడని మేము ఒప్పుకుంటున్నామే అంటున్నారు, మేము మొక్కుతాము అంటున్నారు. చూడండి ఈరోజు కొన్ని సత్యాలు, ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా? నువ్వు క్రైస్తవుడై ఉండి అదే స్థితిలో ఉన్నావా, లేకపోతే ఇంకొక మెట్టు వారికంటే ఎక్కువగా ఉన్నావా అని ఈరోజు నేను అడుగుతున్నానండి. నిజమే, చాలామంది మన జీవితంలో నేను రీసెంట్గా చూశాను, కొంతమందిని చూస్తున్నానండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు దీక్ష అనేది చేస్తానండి. మెయిన్గా క్యాథలిక్స్ అయితే బలమైన అంటే చాలా గట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎంత కఠినమైన దీక్ష తీసుకుంటారంటే రాత్రికి చెప్పులు కూడా వేసుకోవట్లేదండి వాళ్ళు. నేను చూశాను ఆ ఎండలో కావచ్చు, అది ఆ శ్రమ దినాల్లో వాళ్ళు ఎండలో అయినా సరే కాళ్ళతో నడుస్తారంటే చెప్పులు వేసుకోరు. అంటే అసలు ఎలాంటి దీక్ష, కఠినమైన దీక్ష తీసుకుంటున్నారు అంటే అంత కఠినమైన దీక్ష తీసుకుంటున్నారు. దేవుని కోసం నిలబడుతున్నారు ఆ 40 రోజులు. కానీ తర్వాత ఏమైపోతున్నారు తెలుసా అండి? మామూలుగానే యథాతథిగా తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, చేయవలసిన పాపాలన్నీ చేస్తున్నారండి. ఆ 40 రోజులు చేసిన పుణ్యం సంవత్సరం అంతా వస్తుంది అనుకుంటున్నారా? వీరికి, మన క్రైస్తవత్వానికి, మన క్రైస్తవ పూజలకి, హల్లెలూయా మనం క్రైస్తవ ఫాస్టింగ్లకి అన్యులు చేసే మీకు తెలుసు అన్యులు ఎవరెవరు అలాంటి రీతిగా చేస్తున్నారు ఉపవాసాలు, వారు కఠిన దీక్ష చేస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటున్నామా? వారికైతే సత్యము తెలియదు, మనకు అన్ని సత్యము తెలిసి మనం కూడా పడిపోయిన వారుగానే ఉంటున్నాము. ఈరోజు నిజంగా నీ దేవుడు నీ హృదయంలో ఉన్నాడా అనేది ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు నిజంగా నీ హృదయంలో ఉన్న దేవుడికి నువ్వు స్థానం ఇచ్చి ఉన్నావా? ఆయన నేను త్రోసివేసే పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే ఆనందిస్తున్నాడా నీలో ఉన్న నీ ప్రభువు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ముందుకు సాగుదామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన పాప భారాన్ని అంతటిని మోసాడు, మనకి సత్యాన్ని కలుగజేసి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, ఆయన మన కోసము చేసిన త్యాగాన్ని మనం గ్రహించినప్పుడు మనకి తెలుసు కదండి, క్రైస్తవులకి ఆయన చేసిన కార్యం ఏంటో అది వారి అన్యులకి అర్థం కావట్లేదు. అది వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈలోక దేవత వారి కళ్ళని మూస్తుంది, వారి చెవులని విననీయకుండా చేస్తుందండి. కానీ మన చెవులు ఏమైపోయాయి? అన్ని గ్రహించిన మనము ఎందుకు మతిమర్చిపోయిన వారిలాగా జీవిస్తున్నామని ఈరోజు ఆత్మదేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. ఆయన మనలో ఉండి దుఃఖిస్తున్నాడమ్మా. ఈరోజు
మరి జవాబిద్దామా ఆయనకి ఆయనతో తిరిగి మాట్లాడదామా? ఇంకెన్నిటికెన్నిటికి ఇలాంటి దుఃఖమైన బాధ పరిస్థితి మీకు తీసుకురానని చెప్పేసి పరిశుద్ధాత్మకి నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా ఇవ్వడానికి, అంటే అనాథగా విడిచిపెట్టకుండా నీతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఇవ్వబడిన ఉండడానికి ఇవ్వబడిన ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సమర్పించుకుంటావా? ఆయనే నిన్ను నడిపిస్తాడమ్మా, ఆయనే నిన్ను కాపాడతాడు, ఆయనే నిన్ను త్రొట్టెలనేకుండా నిలబెడతాడు. ఆయనకి నువ్వు అర్హత ఇస్తావా? ఆ అధికారాన్ని నువ్వు ఇస్తావా అని ఈరోజు నేను మిమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ముందుకు సాగుతున్నామండి. ఈరోజు మరి రెండు విషయాల గురించి, రెండు విషయాలలో ఈ రెండు ఒకరి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఒక సంఘటన గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ రెండు విషయాల్ని బట్టి మనము ఏ స్టేజ్లో ఉన్నామో మనం తెలుసుకుందామండి. మనల్ని మనం పరీక్షించుకుందామా? నెబుకద్నెజర్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. హల్లెలూయా. అవును, నెబుకద్నెజర్ అనే ఒక రాజు గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ రాజు ఎవరు అనేది చూస్తే మరి ఆయన బబులోను రాజు అయి ఉన్నాడు. మరి దానియేలు చేసిన కార్యాన్ని బట్టి, దానియేలు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి మరి ఈ నెబుకద్నెజర్ ఏ రీతిగా మార్చబడ్డాడు, ఏ రీతిగా రక్షణ అనుభవం కలిగి ఉన్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరి మొత్తము కూడా ఒక సంఘటన గురించి రాయబడింది. మరి ఇక్కడ చూస్తే నేను ఈరోజు మొత్తం కూడా నెబుకద్నెజర్ గురించే, అతని జీవిత చరిత్ర గురించే మాట్లాడాలనుకుంటున్నాను. తనకి కలిగి ఉన్న మరి ఆ రక్షణ ఆనందం ఎలా పుట్టింది, ఎలా మార్చబడ్డాడో మనం దానియేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే అక్కడ మరి ఒక కళ వస్తుంది. ఎవరికి? నెబుకద్నెజర్కి కళ వస్తుంది. ఆ కళ ఎలా వస్తుంది అనేది మరి దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించట్లేదు, కానీ ఆ సందర్భం గురించి నేను చెప్తున్నానండి. మరి అక్కడ తనకి కళ వస్తుంది. వచ్చినప్పుడు మరి తన కింద ఉన్న వారందరినీ పిలిచి ఏమంటాడు తెలుసా? ఇదిగో నా కళని చెప్పండి, నా కళ భావాన్ని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని ఘనపరుస్తాను, మీకు బహుమానాలు ఇస్తానని చెప్తాడు. వారెవరు కూడా చెప్పలేకపోతారు. అక్కడున్న జ్ఞానులే కావచ్చు, మరి అక్కడున్న మంత్ర వాళ్ళే కావచ్చు, అందరూ కూడా పిలువబడతారు. మరి వారందరూ ఎవరు కూడా అయ్యా నువ్వు కళ చెప్తేనే కదయ్యా మేము కళకి సంబంధించిన భావం చెప్పగలం, మేము చెప్పలేమయ్యా అన్నప్పుడు మరి అక్కడ నెబుకద్నెజర్ వారిని చంపడానికి మరి ఆజ్ఞని ఇచ్చేస్తాడండి. ఈ ఆజ్ఞ ఇచ్చేసిన తర్వాత దానియేలు ఒక్కడు వెళ్ళి మరి అడుగుతాడు. మరి ఆ సందర్భం అంతా నేను పూర్తిగా చెప్పట్లేదు, కానీ వెళ్ళి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఒక్కరోజు పర్మిషన్ అయ్యా, నేను మరి అక్కడ పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, మరి మా జీవించే దేవుడు ఉన్నాడు, ఆయనే తన బిడ్డలకి రహస్యాలు చెబుతాడు, ఆ దేవుడి నామంలో నేను ప్రార్థిస్తాను, ఖచ్చితంగా మీ కళని నాకు తెలియజేస్తాడని చెప్పేసి ఒక సవాలుగా తీసుకొని మరి రాత్రంతయు తన స్నేహితులతో పాటుగా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు, నమ్మకమైన దేవుడు ఆయనకి కళను చూపించి ఉన్నాడు, కళకి సంబంధించిన మర్మాన్ని చెప్పి ఉన్నాడండి. నెక్స్ట్ డే వెళ్ళి ఆ నెబుకద్నెజర్తో మరి అక్కడ దానియేలు చెప్తాడు. తన కళని వివరించడం మాత్రమే కాదు, ఆ కళలో ఉన్న భావాన్ని కూడా మరి క్లియర్గా తనకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు నెబుకద్నెజర్ ఒక మాట అంటాడు. మరి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? మరి అక్కడ కళ కూడా ఉంటుంది. ఆ కళలో ఏముంటుంది తెలుసా అండి? మరి ఏముంటుంది అనేది చూస్తే ఒక విగ్రహం అనేది ఉంటుంది. ఆ విగ్రహము ఏ రీతిగా ఉంటుంది అనేది చూస్తే కూడా మరి కంప్లీట్గా మరి అన్ని రకాల లోహాలతో, అంటే మెటల్స్తో, మరి వెండి, బంగారము, ఇత్తడి, మరి అన్ని మట్టితో కూడా, మరి అన్ని రకాల ఇనుముతో కూడా, అంటే ప్రతి అంటే వస్తువుతో, అంటే మెటల్స్తో చేయబడిన ఒక విగ్రహం అనేది ఒకటి ఉంటుందండి. మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అది క్లియర్గా దాని మర్మం ఏంటో కూడా చెప్పడం జరుగుతుందండి. మరి అక్కడ చెప్పిన తర్వాత అవును మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి దానియేలు దగ్గర ఏం చేస్తాడు తెలుసా అండి? ఈ నెబుకద్నెజర్ సాష్టాంగ పడతాడట. ఎలా సాష్టాంగ పడతాడంటే ఇదిగో మరి 2వ అధ్యాయము 46వ వచనాన్ని మరి ఒకసారి మీకోసం చదువుతున్నానండి. ఇదిగో అంతట రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్యములు అతనికి సమర్పించమని ఆజ్ఞాపించును. మరియు రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడైన దేవతలకు దేవుడైన రారాజులను ప్రభులను మర్మములను బయలుపరచు వాడైన ఉన్నాడని దానియేలుకు ప్రత్యక్షపరచమిచ్చినాను అని చెప్తున్నాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా ఇచ్చించును. అయితే చూడండి ఇక్కడ సందర్భం ఏ రీతిగా ఉంది అంటే సాష్టాంగ పడ్డాడు. ఏమైందంటే తెలుసా అంటే ఇక్కడ నెబుకద్నెజర్ అనేవాడు ఇక్కడ దానియేలు దగ్గర సాష్టాంగ పడుతున్నాడు. అంటే తన శరీరాన్ని కంప్లీట్గా అక్కడ సాగిల పడిపోతున్నాడు. ఎక్కడంటే ఒక మానవుడి దగ్గర, తన కింద పనిచేస్తున్న ఒక అధికారి దగ్గర మరి ఆయన సాష్టాంగ పడి ఉన్నాడు. ఇక్కడ ఏమి జరుగుతుంది తెలుసా అండి? తన శరీరాన్ని మరి ఆయన సాష్టాంగ పరిచేశారంటే ఇక్కడ శరీర వాంఛ, హల్లెలూయా, ఇక్కడ శరీర ఆశ అనేది మరి ఆయనలోనికి వెళ్ళి
పోతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి కరెక్ట్గా గుర్తుకొచ్చిందా? మనలో ఉన్న పాపాలు 3 రకాలుగా ఉంటాయని తెలుసు కదండి. పాత ఆది కాండం నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు ఉన్న ప్రతి పాపాన్ని ఏ కేటగిరీలో నువ్వు వేస్తావు? మనం చేసే పాపాలు ఏ కేటగిరీలో వేస్తావంటే 3 కేటగిరీ. అది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. హల్లెలూయా. రక్షణ అనేది నీలో కలిగి ఉందంటే ఈ 3 కూడా నీలోకి వెళ్ళిపోవాలమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవాది దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము, ఇదిగో ఈయన అనుభవించిన ఈ పరిస్థితి, ఇదిగో ఈయన కన్న కళని అతను వివరించిన తీరును చూసి, అవును నీ దేవుడు పరలోకంలోని దేవుడు తన బిడ్డలకి నిజమే మర్మాలు సత్యాలు బోధించువాడు నిజమైన దేవుడు అనుకుంటూ మరి సాష్టాంగ పడినప్పుడు నెబుకద్నెజర్లో ఉన్న ఆ శరీరాశ అనేది కంప్లీట్గా మరి పోయినది అని చెప్పేసి నేను నమ్మినానండి. అంటే నేను పోల్చుతున్నానంటే ఇక్కడ వాక్యంలో ఏమీ లేదు, కానీ నేను కేవలం పోల్చుతున్నాను. ఈరోజు మన హృదయ స్థితిలో మన జీవిత విధానంలో మనం కూడా ఏ రీతిగా తగ్గించుకుంటున్నాం అనేది ఈరోజు మీకు బోధిస్తున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ 47వ వచనంలో ఏమంటున్నాడంటే యువర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ అంటున్నాడు. యువర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ గాడ్స్, నాట్ మై గాడ్. చూడండి ఇక్కడ దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడు దేవులకి దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఘనమైన స్థితిని అంటే ఒక హెచ్చించుని అనేది ఆ దేవుడికి మరి ఇవ్వబోతున్నాడు, ఇచ్చేసాడు అండి. అక్కడ తన శరీరానుసారమైన ఆశలు వాంఛలు అక్కడ నాశనం అయిపోతున్నట్టుగా నాకు అర్థమైందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండో సందర్భము, రెండో లెవెల్ చూద్దామా? మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన, ఇదే నెబుకద్నెజర్తో జరిగిన సంఘటన. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? శరీరానుసారంగా తగ్గిపోయాడని నేను చెప్తున్నాను, కానీ ఏ కళ అయితే తనలోకి వచ్చిందో, ఏ కళ అయితే మరి ఆ కళలో చూస్తే అన్ని రకాల మెటల్స్ ఉన్నాయి. చెప్పాను కదండి, వెండి, బంగారము, మరి బ్రాంజ్, మరి ఇనుము, మట్టి అన్నీ కూడా వాడబడిన విగ్రహమును, అన్నిటితో చేయబడిన విగ్రహాన్ని మరి ఆయన దర్శనంగా చూశాడు. ఇక్కడ చూస్తే మరి ఆయన శరీరాశ ఎలాగా మార్చబడుతుంది అంటే మరి అంటే అప్పుడే తగ్గిపోయాడు, కానీ మరలా కళని జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటో తెలియదు. అక్కడ దేవుని కార్యాలు చూసిన వాడే ఉన్నాడు. ఆయనను తనలో ఉన్నది కంప్లీట్గా చావలేదు కదండి. మరి అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? అలాంటి సైజులోనే పెద్దవి ఆయన ఏ దృశ్యంతో చూశాడో దాన్నే ఒక విగ్రహంగా చేసుకొని, హల్లెలూయా, జాగ్రత్తగా గమనించండి, ఒక విగ్రహాన్ని, అది కూడా బంగారు విగ్రహంగా చేసినాడు. ఎందుకంటే ఆ బంగారు చేయబడిన శిరస్సు నీదయ్యా అని దానియేలు చెప్పి ఉన్నాడండి. అంటే మీరు తర్వాత ధ్యానించండి, నాకు సమయం లేదు కాబట్టి. అసలు నిలువెల్లా బంగారంతో తన ఒక విగ్రహాన్ని తయారు చేసి ఏం చెప్పాడంటే మరి అక్కడ ఆ విగ్రహానికే మొక్కాలి అని చెప్పినప్పుడు మరి ఆజ్ఞ ఇవ్వడం అనేది కూడా జరిగినప్పుడు ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తామని కూడా ఆదేశం ఇచ్చి మరి ఇక్కడ ఏమి చేయబోతున్నాడంటే తను మరి గొప్ప నేత్రాశలో మరి మునిగిపోతున్నాడు. తనను తనే గొప్పగా చూసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడండి. మరి ఈ నెబుకద్నెజర్ అక్కడ ఏం జరిగిందంటే మరి అక్కడ జరిగిన సంఘటన చూస్తే మరి ఇక్కడ తన దానియేలు ఫ్రెండ్స్ అయిన షద్రక్, మెషక్, అబేద్నెగోలు మరి వారు ముగ్గురు కూడా మరి ఈ సందర్భంలో దానియేలు గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ ముగ్గురు మాత్రం మరి అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత వారు ముగ్గురు కూడా ఆ విగ్రహానికి సాష్టాంగ పడనప్పుడు మరి వేరే వారు వచ్చి చూసినప్పుడు ఇదిగో ఈ ముగ్గురు మరి సాష్టాంగ పడలేదయ్యా అన్నప్పుడు మరి బెదిరించాడు రాజు. ఏమని బెదిరించాడు? ఇప్పటికైనా నా ముందర మీరు మొక్కండి, లేదా మిమ్మల్ని అగ్నిలో వేస్తానని రెచ్చగొడుతూ ఆజ్ఞని మరి 7 పెంచినా కూడా మరి వీరు భయపడకుండా మా దేవుడు విడిపించుటకు సమర్థత కలిగిన వాడు, విడిపించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఈ విగ్రహానికి మొక్కమన్నప్పుడు నిజంగా అండి మరి వారి ముగ్గురిని అగ్నిలో వేస్తారు. ఆ తర్వాత దేవాది దేవుడే వారిని 4వ వ్యక్తిగా లేపి మరి గొప్ప కార్యం చేస్తాడు. ఏంటంటే మరి వచనాన్ని చూద్దామా? మరి 3వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది ఏంటంటే ఈ నెబుకద్నెజర్ అనే రాజు అక్కడ ముగ్గురిని వేశాడు కదా అగ్నిలో, కానీ ముగ్గురితో పాటుగా 4వ వ్యక్తిని కూడా చూస్తున్నాడు. ఆ 4వ వ్యక్తిని చూసి ఆయన వారిని బయటకు పిలిచి చెప్తున్నాడు ఏంటి అంటే మరి ఇక్కడ మీ దేవుడు, మీరు పూజిస్తున్న దేవుడు పూజార్హుడు అని చెప్పేసి ఇక్కడ చూచిన దేవుణ్ణి, ఆ 4వ వ్యక్తిగా చూసిన దేవుణ్ణి ఘనపరుస్తూ మరి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నో వన్ షుడ్. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మీ దేవుడు గొప్ప దేవుడు అని ప్రకటిస్తున్న ఈ నెబుకద్నెజరు ఇక్కడ మీ దేవుడు పూజార్హుడు అని చెప్తూ మరి ఎవరు కూడా ఒక శాసనం వేశాడండి. శాసనం అనేది రాసి ఆజ్ఞపు రూపకంగా ప్రతి నేషన్కి, ప్రతి రాజ్యానికి, ప్రతి భాషలో కూడా ప్రకటించాడు. ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించాడు. ఏమని అంటే ఇదిగో ఎవరు కూడా చూడండి, జాగ్రత్తగా వినండి. మరి మొట్టమొదటి నుండి నా మెసేజ్ వింటున్న వారు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఏమని అంటే ఇదిగో మరి ఈ దేవునికి వ్యతిరేక
వ్యతిరేకంగా, ఇదిగో షద్రక్ మెషక్ అబేద్నెగో వారి దేవునికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడితే వారిని నేను అగ్నిగుండంలో ఇస్తానని చెప్పేసి శాసనాన్ని డిగ్రీ చేశాడండి. అంత గొప్ప మరి తగ్గింపులోనికి వచ్చాడు, అంత గొప్ప సత్యాన్ని కల్లారా చూశాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ నేను నమ్ముతుంది ఏంటంటే తనలో ఉన్న నేత్రాశ కూడా పారిపోతుంది, తనని విడిచి వెళ్ళిపోతుందని నేను నమ్ముతున్నాను. అంటే తగ్గింపులోనికి వస్తూ ఉన్నాడు, అయినను ఇంకా మనిషిగా ఉన్నాడు, ఇంకను నిజస్వరూపుని మరి గ్రహించట్లేదు. కాబట్టి మరి ఇక్కడ మూడో సందర్భం కూడా ఉందండి. అది ఏంటంటే మరి సమయం దగ్గర పడుతుంది, నేను త్వరగా చెప్తాను. మూడో లెవెల్ చూస్తే ఏముందంటే 4వ అధ్యాయం, దానియేలు రాసిన 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మరి ఆయనకి గర్వం వస్తుందండి. గర్వం వస్తుంది. ఎలాంటి గర్వం వస్తుంది అని అంటే మరి తనకు అక్కడ కూడా ఒక కళ వస్తుంది. ఆ కళ భావాన్ని కూడా మరి దానియేలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ కళ అయితే వస్తుందో ఆ కళ నెరవేర్చబడుతుంది. ఆ కళ వచ్చిన తర్వాత దానియేలు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయన మరి గర్వానికి గురవుతావయ్యా అని చెప్తూ హెచ్చరించినా కూడా ఆయన గర్వాన్ని అనేది ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే నిజ రక్షకుడి అనుభవం ఆయనకి తెలియదు, నిజ దేవునితో ఆయన సహవాసం అతనికి తెలియదు. కాబట్టి నిజ దేవుడిని ఇంకా పూర్తిగా అనుభవించట్లేదు. కాబట్టి అతనికి సత్యము తెలియదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అది విన్నాడు, మళ్ళీ మర్చిపోయాడు. దానియేలు ద్వారా సత్యం తెలుసుకున్నాడు, మర్చిపోయాడు. కానీ నిజమే ఆ కళ ప్రకారంగానే మరి అక్కడ ఇచ్చిన కళ ప్రకారంగానే ఆయన 7 సంవత్సరాల పాటు అరణ్యంలో అడవిలో ఒక జంతువులాగా గడ్డిని తినే పరిస్థితి వచ్చిందండి. మరి అంత మాత్రమే కాదు, మరి అది కూడా ఎందుకు వచ్చింది తెలుసా? తను గొప్పగా ఊహించుకున్నాడు. తన గురించి ఇదిగో నేను ఎంతో గొప్పవాడను, ఇదిగో నేను స్థాపించిన రాజ్యం ఎంతో గొప్పది అని చెప్పేసి తనలో తను ఆలోచించడం మొదలు పెట్టడం ఆలస్యమని మరి ఆయన బంధించబడ్డాడు, వేరే రాజుల చేతులకు అప్పచెప్పబడ్డాడు. ఆ తర్వాత మరి ఆయన ఒక జంతువులాగా గడ్డిని తిన్నాడు. అంత మాత్రమే కాదు, మంచి నిత్యం ఆయనని కప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి 7 సంవత్సరాలైన తర్వాత మరి వచనాల్లో క్లియర్గా ఉంటుంది. 7 సంవత్సరాలైన తర్వాత అక్కడ ఆయన కళ్ళు తెరవబడి దేవుని వాక్యము, దేవుని దర్శనం మరొకసారి ఆయనకి గుర్తొచ్చి అప్పుడు ఆయన కళ్ళు కంప్లీట్గా తెరవబడ్డప్పుడు తను చేసిన తప్పుదములు అన్నీ ఒప్పుకొని అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవా నన్ను క్షమించు, నా గర్వానికి నన్ను క్షమించు, నువ్వు ఎంత గొప్ప దేవుడో, ఇదిగో నువ్వు ఇంత ఘనము నీ గురించి నువ్వు నిరూపించుకున్నా కానీ నేను తెలుసుకోలేకపోయినని తను అంగలార్చినప్పుడు దేవాది దేవుడు తనకు కలిగి ఉన్న మొదటి స్థితిని అంటే నెబుకద్నెజర్ని మరలా రాజుగా నిలబెట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత సాక్షార్థకరంగా వాడుకున్నాడండి. మరి 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ చివరి వచనాలు మనం ధ్యానించినప్పుడు ఇక్కడ మరి మొట్టమొదటికైతే ఆజ్ఞలు రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడైతే తన సాక్ష్యాన్ని లిఖించబడి కంప్లీట్గా తన సాక్ష్యాన్ని లిఖించి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల వారికి పంపిస్తూ ఏమంటున్నాడు తెలుసా? మరి ఒక్క వచనాన్ని కొద్దిగానే మీకోసం చదువుతున్నానండి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇలాగూ నేను నెబుకద్నెజర్ అనే నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నింటినీ సత్యములన్నింటినీ ఆయన మార్గములను న్యాయములైనవి ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన కలిగిన వాడని ఆయనను స్తుతించుచు కొనియాడుచున్నానని చెప్పేసి సాక్ష్యం పలుకుతున్నానండి. మరి తప్పులు చదివినందుకు క్షమించండి, కానీ ఏది ఏమైనా సరే మరి ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవాది దేవుడు గొప్పవాడని చెప్పేసి, మార్గములు కలిగిన వాడు, మరి న్యాయమూర్తి అయి ఉన్నాడని చెప్పేసి, ఆయన కార్యములు గొప్పవి అని చెప్పేసి ఈయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చక్కటి మాట ఏంటి తెలుసా? ఈస్ ప్రైజింగ్ ద మోస్ట్ హై గాడ్ అంట. మరి ఆయన ఏం చెప్తున్నాడు? ఆ గొప్ప దేవుని గణపరుస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, ఆయన సాక్ష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నాడు. మరి ఆయనే సాక్షార్థకరంగా అయిపోయాడండి. మరి దేవుణ్ణి ఆరాధించడం ఆరంభించాడండి. నిజమైన దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఒక దానియేలుతో పాటుగా మరి తిను కూడా మరి దేవుని రాజ్యం వారసుడిగా మార్చబడ్డాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది కేవలం దానియేలుకున్న మరి శక్తి ప్రభావాలు మాత్రమే కాదు, ఆయనకున్న వరాలు తలాంతులు మాత్రమే కాదు, కానీ మరి ఇదిగో అండి మన నెబుకద్నెజర్ జీవితంలో మరి తనగా మరి తీసుకున్న నిర్ణయాలను బట్టి అతను ఏ రీతిగా మార్చబడ్డాడో చూడొచ్చండి మనము. ఇదిగో ఇక్కడ ఈ 3వ స్థితిలో జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, ఎప్పుడైతే సాక్షార్థకరంగా సాక్ష్యాన్ని తను ప్రకటిస్తున్నాడో, మరి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేనే లేడు, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీ హ్యాస్ టు బి మరి ఘనపరచబడాలి అని చెప్తుంటుండగా మరి దేవాది దేవుణ్ణి ఎంతగా ఘనపరచాడంటే, మరి అంత గొప్పగా ఘనపరచడం మాత్రమే కాదు, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటి తెలుసా అండి? సంపూర్ణమైన రక్షణ కార్యం అనేది మరి ఇక్కడ నెబుకద్నెజర్కి జరుగుతుంది. మీరు అనొచ్చు మరి పాత నిబంధనలో రక్షణ కార్యము లేదండి. రక్షణ కార్యం అక్కడ దేవుని నమ్మడమే, ఆయనని అంగీకరించడమే, ఆయనతో జీవించడమే, ఆయనని మరి గొప్పగా చేయడమే అనేది మరి ఇక్కడ నిజమైన రక్షణ. హల్లెలూయా, దేవునికి
మహిమ కలుగును గాక. ఆ రీతిగా నెబుకద్నెజర్ జీవితంలో కలిగిన మార్పుని గురించి మనం ఆలోచన చేసి ఉన్నాము. మరి ఆయన ఈ రీతిగా మరి శరీరాశ ఆయనలో ఉన్నది పోయిందండి, నేత్రాశ ఆయనలో ఉన్నది పోయిందండి. అంత మాత్రమే కాదు, చూడండి ఆయన చివరి దశకి కారణం ఏంటి అనేది చూస్తే ఆయనలో ఉన్న గర్వం, అదే జీవపు డంబం. హల్లెలూయా. ఆ జీవపు డంబము కూడా ఇక్కడ నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మరి సాత్వికంగా మారిపోయాడు, మరి అంగలార్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత హెచ్చించబడ్డాడు. ఇది నిజమైన సంపూర్ణమైన మరి సాక్ష్యానికి గుర్తుగా, మరి ఇదిగో రక్షణకి గుర్తుగా ఈ నెబుకద్నెజర్ జీవితాన్ని మనం చూసి ఉన్నాము, ఇప్పుడు విని ఉన్నాం. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ స్థితి ఎక్కడ ఉంది? నీలో ఉన్న శరీర ఆశ మరి మరణించబడిందా? లేకపోతే నేత్రాశతో ఇంకా ఉన్నావా? లేకపోతే ఇంకా జీవపు డంబము నీలో ఉందా? నేను నమ్ముతున్నానండి, శరీరాశ నేత్రాశ అనేది చాలా మందిలో ఉండదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. కానీ జీవపు డంబం అనేది చాలా మంది జీవితంలో అంత తొందరగా నాశనం అవ్వట్లేదు. అందుకు ఉదాహరణ నేను కూడా, నా జీవితంలో కూడా నేను ఒక్కొక్కసారి జీవపు డంబం అనే ముళ్ళుతో నేను బాధపడుతూ ఉంటాను. అప్పుడు నేను దేవుని దగ్గర అడుగుతాను, దేవా ఇక్కడ నాకు గర్వం అహంకారం వచ్చింది నాన్న, దీన్ని నా నుండి తీసేయని నేను చెప్పేసి అడుగుతూ ఉంటాను. అప్పుడు కానీ మరి నేను పీస్ అనేది నాకు కలగదండి. నిజమే, అది మనము కలిగి ఉండి మనం ఒప్పుకున్నప్పుడే దేవాది దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, నలుగురు ముందల మనల్ని సాక్షార్థకరంగా నిలబెడతాడు. ఈ ముగింపులో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నిజమైన సాక్ష్యానికి గుర్తు, రక్షణకి గుర్తు ఏంటి అంటే, ఇదిగో హబక్కుకు చెప్పినట్టుగా 3వ అధ్యాయంలో 16 నుండి 19 వచనాలు, మరి అది ధ్యానించినప్పుడు ఏమి ఉన్ననో ఏమీ లేకపోయినను. హల్లెలూయా. చక్కటి మాట్లాడండి. ఏమి ఉన్ననో లేకపోయినను, నాకు ద్రాక్షారసము లేకపోయినను, నాకు మరి ఏమి ఉన్ననో లేకపోయినాను, నా శాలలో మరి గొర్రెలు లేకపోయినను, పశువులు లేకపోయాను, మరి ఏమున్ననో లేకపోయినను, నేను దేవుని యందు ఆనందించదని చెప్పేసి హబక్కుకు గారు, మరి హబక్కు అంటేనే దేవుని హత్తుకోవడం అటండి. మరి ఆయన ఎంతగా దేవుని హత్తుకున్న వాడిగా ఉన్నాడంటే, దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు ఒక టైంలో, అయ్యా దేవా నువ్వు ఏ స్థితిలో ఉన్నావయ్యా, మరి ఎక్కడున్నావయ్యా అని ప్రశ్నించిన ఈ వ్యక్తి, అంటే మరి తనకు కలుగుతున్న బాధ వేదన, చుట్టూ చూస్తున్న అన్యాయాన్ని బట్టి, మరి జరుగుతున్న పరిస్థితిని బట్టి తన రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నానేనో అనే భయంలో ఈ లోకంలో ఉన్న వారు ఏ రీతిగా జీవిస్తున్నారనే బాధతో ఆయన అడిగినప్పుడు దేవాది దేవుడు ఇచ్చిన జవాబులను బట్టి సమాధానం పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన అంతంలో పలుకుతున్న మాట ఏంటి అంటే, ఇదిగోండి ఇదే నిజమైన రక్షణకి గుర్తు. ఈ మనసు నీలో ఉంటే ఈ రీతిగా నువ్వు చెప్పగలిగితే హబక్కులాగా, ఏమి ఉన్నను లేకపోయినను, డబ్బునను లేకపోయాను, హలో మీరు జాగ్రత్త వింటున్నారండి, నా అకౌంట్లో 0 ఉన్నను లేకపోయినాను, నాకు అప్పునను లేకపోయినను, నాకు ఎవరున్నను లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను అనే మాట నీ హృదయంలోకి వెళ్ళొస్తుందా? అదే నీ రక్షణకి నిజమైన గుర్తు. నిజమైన యేసు ప్రభు వారు నీ అంతరంగంలో దాక్కుని ఉన్నారు, ఆయనకి నువ్వు మొదటి స్థానం ఇచ్చి ఉన్నావు అనే దానికి గుర్తు. ఇదే నిజమైన సాక్ష్యం అండి. ఈ పాట నువ్వు పాడితే అదే మీకు మహిమని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. మరి ప్రార్థనతో ముగించుకుందామా? పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకే స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు రక్షణ గురించిన కొన్ని సత్యాలు, ఏ రీతిగా మేము రక్షణలో ఉన్నాము, ఎంతవరకు ఉన్నామో మాకు గ్రహించుటకు సహాయం చేసిన దేవా, ఈరోజు ప్రభా నీ సత్యంలో మమ్మల్ని నాటినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈరోజు ఎంతమంది నిజమైన రక్షణ అనుభవం లేని వారు ఉన్నారో వారందరికీ రక్షణ ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. मोक्षाधिकारी, क्रिस्ते